ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ సీతారామ లక్ష్మణులకు ఊంజల సేవ. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామికి తిరుచి సేవ. బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో నూతన యాగశాల ప్రారంభం. జొన్నవాడ క్షేత్రంలో శ్రీ కామాక్షి తాయికి కుంకుమార్చన. ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామికి కళ్యాణం. చిత్తూరు కోదండరామాలయంలో బ్రహ్మోత్సవం. సర్వాభీష్టకారకం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతిలో టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామివారికి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఊయలపై ఆసీనులను చేశారు. వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు వైభవపేతంగా ఊంజల సేవను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. బంగారు తిరుచిపై దివ్యంగా కటాక్షించిన శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ కోదండరామస్వామివారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామివారికి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. జలధి బంధించిన సౌమిత్రి రామ, సెలవిల్లు విరిచిన సీతారామ. అల సుగ్రీవు నేలిన అయోధ్య రామ, సుగ్రీవు నేలిన అయోధ్య రామ. కలగి యజ్ఞముగాచే కౌసల్య రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం నాన్గునేరి వనమామలై మఠం 31వ మఠాధిపతి శ్రీ మధురకవి వనమామలై రామానుజీయర్ స్వామి దర్శించుకున్నారు. తిరుమలలోని రావి చెట్టు వద్ద మఠాధిపతులకు టీటీడీ అధికారులు, అర్చకులు ఇస్తిక్ అబ్బాల్ స్వాగతం పలికి శఠారి మర్యాదలను నిర్వహించారు. అనంతరం తిరుమల శ్రీవారిని మఠాధిపతులు తన శిష్య బృందంతో కలిసి దర్శించుకున్నారు.
నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ కామాక్షితాయి సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయంలో చైత్రమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేకంగా వేంచేపు చేశారు. అనంతరం ముత్తైదువులు సంకల్ప పూజలతో అమ్మవారిని మనసారా ధ్యానిస్తూ సామూహిక కుంకుమార్చనతో అమ్మవారిని సేవించారు. ఆపై అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని పల్లకిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై వేంచేసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారికి నూతన రథం సమకూరింది. 50 అడుగుల ఎత్తులో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ నూతన టేగు రథానికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం అనంతలక్ష్మి సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారిని రథంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వనదుర్గాదేవి ఉపాలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి శాస్త్రోక్తంగా చండీయాగం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సంబరాల నడుమ సీతారాముల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి కళ్యాణ వేదికపై ఆసీనులు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా జానకీరాములకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. అమ్మలగన్నమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో నూతన యాగశాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దాదాపు 5 కోట్ల వ్యయంతో భక్తుల ఆర్థిక సహకారంతో విశాలమైన ప్రాంగణంలో రాతి యాగశాలను సుందరంగా తీర్చిదిద్దారు. దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వర్ణన్, కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అర్చకులు యాగశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ గణపతి హోమం, దుర్గా చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సంకీర్తనలను భక్తలోకానికి చేరువ చేస్తూ ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే టీటీడీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వేదికగా అంతగా ప్రాచుర్యం పొందని అన్నమయ్య సంకీర్తనలను జనబాహుళ్యానికి పరిచయం చేస్తూ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమమే అదివో అల్లదివో కార్యక్రమం. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన అదివో అల్లదివో కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 15 మంది గాయని గాయకులు పాల్గొన్నారు. చివరి రోజైన శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీవేత్త నొస్సం నరసింహాచార్యులు, ప్రముఖ గాయని ఎన్సి శ్రీదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాలలో పాల్గొనడం
భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళా శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన మూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మంత్రాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం రోజు స్వామివారికి మంగళాభిషేకాలను అర్చకులు ఆగమరీతిలో నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసి షోడశోపచారాదులతో స్వామివారిని సేవించారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళధ్వనుల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై సర్వాంగ సుందరంగా స్వామివారిని అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పద్మావతి దేవికి అర్చకులు పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి ప్రాంగణంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను విశేషంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ.
కడప జిల్లా జమలమడుగు మోరగుడిలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. బంగారు ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్లను అర్చకులు చక్కటి వేదికపై కొలువు తీర్చి పలు క్రతువులను పూర్తి చేసి ఆగమోక్తంగా కళ్యాణం జరిపారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయంలో చక్రస్నానం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు స్వామివారికి చక్ర తాళ్వార్కు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర తాళ్వార్కు ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీకాకుళంలోని నారాయణ తిరుమల దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. చైత్రమాసం శుక్రవారాన స్వామివారికి నిర్వహించిన క్షీరాభిషేకం భక్తులను ముగ్ధుల్ని చేసింది. నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు తొలుత క్షీరాభిషేకం, ఆ తర్వాత వివిధ రకాల ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. ఆపై వర్ణమయ పుష్పమాలలతో స్వామివారికి సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామాలను పఠనం చేసి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. కడప జిల్లా సిద్ధవటం మండలం బంగారుపేటలో కొలువైన శ్రీ గంగా భవానీ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అష్టోత్తర శత కలశాభిషేకం జరిపారు. ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజలు జరిపారు. అనంతరం 108 కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చల్లని తల్లికి శోభాయమానంగా అలంకరణ చేసి హారతులు సమర్పించారు. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. తిరుమల శ్రీనివాసుని మాతృమూర్తి వకుళమాత నెలవైన పరమపావన పుణ్యప్రదేశం పేరూరు బండ. శతాబ్దాల క్రితమే పేరూరు బండపై వకుళమాత ఆలయం కొలువై ఉంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న వకుళమాత ఆలయాన్ని టీటీడీ విశేషంగా అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు అమ్మవారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఈ నేపథ్యంలో వకుళమాత ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి
త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పు ముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.